మాస శివరాత్రి రోజున ఉపవాసం ఉండే ప్రయత్నం చేస్తే చాలా విశేషం. ముఖ్యంగా స్త్రీలకి కూడా శుక్రవారం కలిసి వచ్చిందండి. అవును గురుగారు. అయితే ఈ మాస శివరాత్రి రోజున స్వాతి నక్షత్రం ఉండడం చాలా విశేషం. ఎందుకంటే మీకు గమనించుకున్నట్లయితే ఈ దీపావళి నరక చతుర్దశి ఉన్నాయి చూడండమ్మా, ఇవి మనకు సాధారణంగా స్వాతి నక్షత్రంతో కూడుకొని వచ్చినటువంటి దీపావళి అయితే అత్యద్భుతమైనటువంటి అలభ్య పుణ్యయోగము. అది ఎన్నో కొన్ని సంవత్సరాలకి తప్ప ఆ యోగం కలిసి రాదు. స్వాతి నక్షత్రం ప్రధానంగా అంటే ఎందుకు? స్వాతి నక్షత్రానికి అధిపతి ఎవరంటే వాయువు. ఈ సమస్త ప్రాణికోటికి, మీకు, నాకు, పశుపక్షాదులకి, నీటిలో తిరిగే చేపలకి, జలచరాలకి అన్నిటికీ గాలే ప్రాణం కదా. వాయువే లేకపోతే ఈ సృష్టి లేదు. కాబట్టి ఈ సృష్టికి ప్రాణధారమైనటువంటిది, ప్రాణభూతమైనటువంటిది స్వాతి నక్షత్రానికి అధిపతి అయినటువంటి వాయువు. కాబట్టి స్వాతి నక్షత్రానికి అంతటి విశేషత ఉన్నది. మనకు ఈ బ్రహ్మాండ పురాణంలో మనకేం చెప్పబడి ఉందంటే, స్వాతి నక్షత్రానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే, స్వాతి నక్షత్రం రోజున వివాహానికి సంబంధించినటువంటి ముహూర్తం కలిసి వచ్చిందనుకోండి, ఆ వివాహం కనుక చేస్తే మామగారు సొంత కూతురులా చూసుకుంటారట ఆ కోడల్ని. అందుకే స్వాతి నక్షత్రంలో ఎక్కువగా వివాహాలు ఉంటాయి.